గుండాలు దశరథ రామరెడ్డి గారిని ఘోరాతి ఘోరంగా కొట్టడం జరిగింది. ఈరోజు దాదాపు ఈరోజు 2 కాళ్ళు ఫ్రాక్చరు, చెయ్యి చేతులు అన్నీ కూడా ఫ్రాక్చర్ అయ్యి ఈరోజు ట్రీట్మెంట్ తీసుకొని ఆపరేషన్ చేసి ఈరోజు ఆయన రికవర్ అవుతూ ఉన్నారు. ఇక్కడ విడ్డూరం ఏమంటే దెబ్బలు తిన్న వ్యక్తి పైన మళ్ళీ కూడా ఈరోజు పోలీసులు కౌంటర్ కేసు పెట్టే పరిస్థితిలో ఉన్నారంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో తెలుస్తూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇవన్నీ కూడా ఈరోజు మీరు ఏదో జరిగిపోతా ఉంది వన్ సైడ్గా ఎక్కడో తెలుగుదేశం పార్టీకి మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందన్నట్టు ఈరోజు మీరు వ్యవహరిస్తే రేపు రాబో రోజుల్లో ఇవన్నీ కూడా కేసులు తిరుగుతోడి అందరూ కూడా బలయ్యే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా కేసులకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. న్యాయపరంగా ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఇది చేస్తాం. ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఈరోజు ఎవరైతే నిర్లక్ష్యం చేశారో, ఈరోజు కావాలని ఎవరైతే నిర్లక్ష్యం చేశారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకునేదానికి గట్టిగా పట్టుబడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. ఇది ఒక మంచి పద్ధతి కాదు. రాజకీయంగా పోరాడాలి కానీ వ్యక్తిగతంగా పోయి మనుషుల్ని కాళ్ళు ఎంచడము, చేతులు ఎంచడము, ఇంత నీచంగా ఇంత ఘోరమైన రాజకీయాలు చేయడము కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇది ప్రజలు కూడా హర్షించరు. పొరపాటున ఒకసారి గెలిపించామని చెప్పి ఈరోజు ఇట్లాంటి చెత్త పనులు, ఇట్లాంటి ఘోరమైన పనులు చేస్తే ప్రజలు హర్షించరు. టైం వచ్చినప్పుడు దీనికి రెండింతలు మీకు గ్యారెంటీగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.